సభకు ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎక్కువ కాలంలో అందరి మనసును ఆకట్టుకున్న మన డిపిఓ మీద అంటే కూడా ఆ పనిలో ఆ బాల కార్మిక నిషేధ చట్టాన్ని సక్రమంగా దాన్ని మన నెల్లూరు ఒకటి, నెల్లూరు జిల్లా ఒకటి, గుంటూరు ఒకటి, ఈస్ట్ గోదావరి ఒకటి, అంతర్జాతీయ బాలికా దినోత్సవం దీన్ని 2011లో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి బాలికా దినోత్సవం నిర్వహించాలా అని తలపెట్టి 2012 నుంచి మనం ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకు ఈ బాలికలకి దినోత్సవం మనం సెపరేట్గా జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత? గ్రహాంతరాలలో మనిషి వెళ్తూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ టైంలో కూడా మనం ఈ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే ఒక విధంగా సంతోషం, ఒక విధంగా బాధపడాల్సిన విషయం కూడా ఉంది. ఎందుకంటే మహిళకి ఈ రోజు కూడా ఈ వివక్ష అనేది, ఈ లింగ వివక్ష అనేది తప్పడం లేదు అన్నది యథార్థం. ఈ లింగ వివక్ష అరికట్టడం కోసం మహిళని వాళ్ళ హక్కులు వాళ్ళు అనుభవించే విధంగా మహిళ తన స్వాతంత్రాన్ని తానుగా నిర్భయంగా తను అనుభవించే అవకాశాలు కల్పిస్తూ ఈరోజు మన అడిషనల్ ఎస్పీ గారు హక్కులు బాలికకు కావలసినటువంటి ఉండేటువంటి చట్టాలు, బాలిక సంరక్షణ కోసం ఉండే చట్టాలు, బాలికకు ఉండేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి వరకు మనం తీసుకెళ్ళి బాలిక మహిళ చాలా సంతోషంగా జీవించేదానికి మనందరం మన వంతు కృషి చేయాలని ఈ బాలికా దినోత్సవం. ఇప్పటికి కూడా మన దురదృష్టం ఏంటంటే బాలికల్లో 47 లక్షల మంది వరకు 18 సంవత్సరాల లోపలే అమ్మలైన వాళ్ళు ఉన్నారు. అది ఎంత దురదృష్టమో ఆలోచించండి. జరుపుకొని వదిలేయడం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుతేనే మనం ఇంకా కూడా చాలా ముందుకు పోగలుగుతాం. ఇప్పటికి కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి, భ్రూణ హత్యలు జరుగుతున్నాయి అంటే అది ఏ ఒక్కరు తప్ప కాదు, సమాజంలో మనం అందరం కూడా బాధ్యులమే. ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా జరగవు. మనకెందుకులే, మన కళ్ళ ముందు జరుగుతున్నవి కూడా మనకెందుకులే అని మనము స్పందించకుండా ఉన్నంత కాలం కూడా మనం ఇలాంటి భ్రూణ హత్యలు అయితే ఏంటి, బాల్య వివాహాలు అయితే ఏంటి చాలా జరుగుతూ ఉంటాయి. బాల్య వివాహాల్లో ముఖ్యంగా ఎక్కడో మనకు ఎవరో చెప్తేనే తెలవడమే జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఇంటి పక్కన వాళ్ళకి ముందుగా తెలిసిపోతుంది, వాళ్ళెవరు కూడా చెప్పరు, పట్టించుకోరు. ఎందుకంటే మళ్ళీ చెప్తే వాళ్ళని పక్కన వాళ్ళు ఏమైనా గొడవలకు వచ్చేస్తారేమో, మనకెందుకులే అనే ఒక చిన్న దాంతోటే అది చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. చారిత్రకంగా మనం ఎంతో మంది మహిళలు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, నిన్న మొన్న మన భారతదేశ ప్రథమ పౌరాలు ప్రతిభా పాటిల్ కాడి నుంచి ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రి గారు,
ఎంతో మంది మహిళలు భారత చరిత్రను తిరగరాసినటువంటి చరిత్ర మనకుంది. ప్రపంచంలో కూడా ఈరోజు చాలా దేశాల్లో మహిళలు ప్రధానమంత్రులుగా, ప్రెసిడెంట్స్గా ఉన్నటువంటి ఈ తరుణంలో అంతరిక్షంలో కూడా మనకి చాలా మంది వాళ్ళ యొక్క సత్తాను చాటినటువంటి ఈ ఆధునిక కాలంలో మనం కొంచెం ముందుకి పురాణాల్లోకి వెళ్తే మనమందరం పొద్దులు చేస్తే పూజించేటువంటి త్రిమూర్తుల కంటే కూడా సృష్టికి మూలం ఆదిశక్తి అని చెప్తారు. మరి ఆది పరాశక్తి కూడా ఒక స్త్రీగా అందరికీ జన్మనిచ్చినటువంటి తల్లిగా మనం పూజిస్తూ ఉంటాం. మరి ఇలాంటి భారత చరిత్ర కలిగినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి మన దేశంలో చూస్తే చాలా రాష్ట్రాల్లో ఈరోజు కేరళ, నాగాలాండ్, మేఘాలయ లాంటి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే కొంచెం మనకి 1000 బేసిక్గా చూస్తే మహిళల శాతం కొంచెం ఎక్కువే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఈరోజు 1000కి 920, 800 ఇట్లా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు స్త్రీలు అడుగు పెట్టలేనటువంటి ఎక్కడ రంగాలు లేవు. అంతరిక్షం నుంచి ఈరోజు చిన్న మనం బడుగు వర్గాలను చూస్తే స్త్రీ కష్టపడి ఆ ఫ్యామిలీని పోషిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. మగ సంబంధించి ఇప్పటికే సార్ చెప్పారు, నా పెప్మా డైరెక్టర్ గారు కానీ మా ఎన్జిఓ మిత్రురాలు కానీ చెప్పినారు, బాలికలకి ఆడవాళ్ళకి అన్నింటా సమాన హక్కులు అనేవి ఉన్నాయి. ఆ అన్నింటా సమాన హక్కులు అనేటువంటి ఆ గ్యారంటీకి నా విఘాతం అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. అనేక సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా, వేలాది సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక రకాలైనటువంటి తారతమ్యాలు, హెచ్చుతగ్గులు అనేటువంటివి ఉన్నాయి. అవి సామాజిక పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అంటే అన్ని రంగాలుగా. కానీ ఇప్పుడిప్పుడే సమాన హక్కులు అనేటువంటి అన్నింటా వచ్చినప్పటికీ కూడా మనం ఇంకా కూడా వచ్చినటువంటి అవసరము. ఇప్పుడే చెప్పాను మేడము చైల్డ్ మ్యారేజ్ గురించి. జలదంకి మండలంలో దాసరి అగ్రహారం అనేటువంటి ఒక విలేజ్ లో ఒక 13 ఏళ్ల పాపకి చైల్డ్ మ్యారేజ్ జరిగితే ఆ తల్లిదండ్రుల యొక్క అజ్ఞానం అనుకోవాలన్నా లేకపోతే ఇంకోటి అనుకోవాలన్నా అనే విషయం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ అందరూ కూడా సమన్వయంగా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా దాని మీద స్పందించి అయినటువంటి నా పెళ్లిని దానిని నేరంగా నా పరిగణించి 2006 బాల్య వివాహాలను నిరోధక చట్ట ప్రకారం ఏంటంటే వెంటనే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ మీద ఏంటంటే చర్య తీసుకోవాలా. అదే రకంగా ఆ పాపకి సంబంధించి ఆ 13 ఏళ్ల అమ్మాయికి తగ్గినటువంటి పునరావాసం కూడా కల్పించాలనే దాంతో పాటు నాకు అనేక విషయాలుగా ఈ రోజున పరిష్కరించడానికి పోష్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ పోష్ యాక్ట్ నా ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రభుత్వేతర కార్యాలయాల్లో కానీ, అన్ని చోట్ల కూడా ఏంటంటే పోష్ కమిటీని కూడా ఫామ్ చేయాల్సినటువంటి. అదే రకంగా మనకి పోయిటిసైడ్ మీద సార్ చెప్పినారు భ్రూణ హత్యలు అనేటువంటిది. ఈ భ్రూణ హత్య అనేటువంటిది కల్చర్లోనే మన యొక్క సంస్కృతిలోనే. మన బాలికా దినోత్సవం సందర్భంగా జనరల్ గా మనకు మీ అందరికీ తెలుసు, ప్రతి దాంట్లోనూ 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మహిళల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళని పైకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వము కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం పాటుపడటం జరుగుతోంది. అయినప్పటికీ కూడా ఈ ఆధునిక యుగంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అనాగరిక పరిస్థితుల్లో కొంతమంది బాలికలు ఉండడం, ఈ 0 to 18 years ఉండేటటువంటి వాళ్ళు సరిగా అవగాహన లేకుండా ముఖ్యంగా గ్రామాలలో వాళ్ళని బాల కార్మికులు గాను, అదేవిధంగా కొంతమందికి బాల్య వివాహాలు చేయడం, చిన్న వయసులోనే భర్త చనిపోవడం, ఇటువంటి విధంగా. అదేవిధంగా తెలంగాణలో కన్నా వెళ్ళినట్లయితే చాలా అనాగరికమైనటువంటి పనులు చేయిస్తున్నారు వాళ్ళతో. అట్లా కాకుండా ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది, ఎంతో ఆధునిక యుగంలో ఉన్నాం మనము. ఇటువంటి పరిస్థితుల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో బాలికలు ఇటువంటి ఎదుర్కోవడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వము అందించేటటువంటి ఎన్నో సౌకర్యాలను వాళ్ళకు అందించడంతో పాటు వాళ్ళను ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి అవగాహన కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా ర్యాలీలు నిర్వహించడం, గ్రౌండ్ లెవెల్లో ఏ మీటింగ్స్ పెట్టినా కూడా అది ఒక సబ్జెక్టుగా, ఒక ఎజెండాగా పెట్టి బాలికల అభ్యున్నతి గురించి చర్చించడం లాంటివి చేస్తే వీటన్నిటినీ కూడా మనం నివారించేదానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళందరికీ కూడా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కూడా ఉంటున్నాయి 10th అయిన తర్వాత కూడా. కాబట్టి
మీరు ఆ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళను చదివించేటటువంటి ప్రయత్నం కన్నా చేసినట్లయితే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకునే దానికి అవకాశం ఉంటుంది. సంబంధించిన వక్తలందరూ చెప్పినట్లుగా బాలికలకి సంబంధించి మనం చాలా పురోగతిని సాధించామని చెప్పవలసింది. అయితే ఇది సరిపోదు, ఇంకా చేయవలసి ఉంటుంది. 33% రిజర్వేషన్ అన్ని రంగాల్లోనూ ఇచ్చారు. విద్యకు సంబంధించి కానీ, ఎడ్యుకేషనల్ కానీ, అలాగే జాబ్ ఓరియంటేషన్గా కానీ రకరకాలుగా, అలాగే పొలిటికల్గా కూడా మరి చట్టసభల్లో కూడా రిజర్వేషన్స్ ఇచ్చే అవకాశం కల్పించారు. అయితే రిజర్వేషన్స్ వచ్చినందువలన చాలామంది అంటే రిజర్వేషన్లు కదా, రిజర్వేషన్లో వచ్చారు అనే మాట అనిపించుకోకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు అంతకంటే ఎక్కువ అంటే ఇంటర్నేషనల్ గర్ల్ డే celebrates the power and potentialities and importance of the girl around the world. అంటే మొత్తం బాలికల తాలూకా పవర్ ఏంటి, వారి తాలూకా శక్తి ఏంటి, వాళ్ళకు ఉండేటటువంటి ఒక రకమైనటువంటి నైపుణ్యం, స్కిల్స్ ఏంటి, అవన్నీ కూడా చాటి చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. అలాగే వాళ్ళ తాలూకా అవసరాలు ఏంటి, నీడ్స్, అలాగే వాట్ దే ఆర్ ఫేసింగ్ అంటే ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని వాళ్ళ తాలూకా గొంతు విప్పడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. 2011వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు డిసెంబర్లో బాలికల హక్కులను పరిరక్షించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని తీర్మానం చేశారు. ఏ విధంగా మనం బాలిక హక్కుల్ని పరిరక్షించాలి అనే దానిపైన వాళ్ళు ఒక తీర్మానం చేసి ప్రతి సంవత్సరము అక్టోబర్ 11న బాలికా దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పి 2012 నుంచి అక్టోబర్ 11వ తారీఖున ఈ బాలికా దినోత్సవం అనేటటువంటిది జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ పేరు నా కళం నా భవిష్యత్తు. ఎందుకు దీన్ని పెట్టారు అని అంటే చాలా రకాలైనటువంటి అత్యాచారాలు అయితేనేంటి, అఘాయిత్యాలు అయితేనేంటి మహిళలపైన జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు బయటికి రావటం లేదు. మనము చూస్తున్నది ఓన్లీ 1% మాత్రమే. మనకి న్యూస్ ద్వారా అయితేనేంటి, సోషల్ మీడియా ద్వారా అయితేనేంటి, అదర్ ఛానల్స్ ద్వారా అయితేనేంటి మనకి బయటికి వస్తున్నటువంటి నిజాలు ఓన్లీ 1%. రిమైనింగ్ 99% లోపలే ఉండిపోతున్నాయి. భయం అంటే నా యొక్క గొంతు పైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. గలం విప్పండి, జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పండి, న్యాయాన్ని పొందండి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ స్కీమ్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా తమకు జరిగినటువంటి అన్యాయాల్ని తమ మనసులోనే ఉంచేయకుండా బయట పెట్టాలి. తప్పకుండా బయట పెడితేనే న్యాయం అనేటటువంటిది దొరుకుతుంది. ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం. భారతీయుడైన నేను ఈరోజు అన్ని విధాల వ్యక్తిగతంగాను కలిసి కట్టుగాను దుండగులకు ఎదురయ్యే ఎటువంటి ఆటంకములైనా నిరోధించుటకు నా దేశంలో సమాన హక్కుల పురోభివృద్ధికి పాటుపడతానని ప్రమాణం చేస్తున్నాను. చదివిద్దాం అన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. కళా సరస్వతి, అదేవిధంగా ఇంక ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి మేడం, అదే కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్